హలో అండి. అరటికాయ బజ్జీ. వావ్! అరటికాయ బజ్జీ తిందామండి. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. అక్క అరటికాయ బజ్జీ వేసింది. అది నాతో పాటు మీరు కూడా చూస్తారని వీడియో తీసేస్తాను. చూడండి, అరటికాయలు ఫస్ట్ కత్తిపీట వేసుకుని దాంతో అరటికాయలు చెక్కేసి దాన్ని ముక్కలు కట్ చేస్తుంది. అరటికాయ ముక్కలు ఎప్పుడు కూడా వాటర్లోనే వేసుకోవాలండి, లేకపోతే కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. అందుకు నీటిలోకి కోస్తుంది అక్క. అదిగో అలాగ నీటిలో వేసేసింది. ఇప్పుడు శనగపిండి వేసింది. శనగపిండిలోకి కొంచెం సాల్టు, కొంచెం వాము, కొంచెం కారం, కొంచెం సోడా కూడా వేసిందండి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసి కలుపుతుంది. ఒక్కసారి వాటర్ వేస్తే ఎక్కువైపోతాయని సరిపడినంత వాటర్ వేసుకోవాలి కదా బజ్జీకి. అందుకు కొంచెం కొంచెం వాటర్ వేసి మొత్తం అంతా ఉండలు లేకుండా కలపాలని కలుపుతుంది. అంతా కలిసిన తర్వాత అది వాటర్ మళ్ళీ ఇంకొంచెం పడితే మళ్ళీ వాటర్ వేసి కలుపుకోవాలన్నమాట. బాగా గట్టిగా ఉండకూడదు, బాగా లూజ్గా ఉండకూడదండి. బజ్జీకి సరిపడగా ఉండాలంట. ఇప్పుడు దాన్ని అలా బాగా కలిపిన తర్వాత ఒకసారి ఉప్పు చూడాలని కూడా చెప్పిందండి. ఉప్పు చూసిన తర్వాత ఇప్పుడు ఈ లోపు స్టవ్ వెలిగించి ఆయిల్ కాగుతుంది. ఇప్పుడు అదిగో మన అరటికాయ ముక్కలు కోసింది కదా, అవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసి ఆయిల్లో వేసేస్తుంది. అలా ఆయిల్కి ఎన్ని సరిపడతాయో అన్నీ కూడా వేసేసింది. చూసారా, లైన్గా వేసేస్తుంది. ఇప్పుడు అట్లస్తో కదుపుతుందండి. తిరగేయడానికి కింద కాలిన తర్వాత మళ్ళీ తిరగేయాలి కదా, అట్లస్తో తిరిగేస్తుందండి. ఇప్పుడు ఇవి వేగుతున్నాయి బాగానే. వేగిపోతున్నాయి చూస్తారా, అన్నీ గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా. సరిపోతుందా అలా వేగితేనే? తీసేస్తుంది ఇప్పుడు. వావ్! చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. అరటికాయ బజ్జీ వేగిపోయినాయి. చూసారా, టేస్టీ టేస్టీ అరటికాయ బజ్జీ రెడీ. బాయ్ ఫ్రెండ్స్.